నాసా భారత అంతరిక్ష పరిశోధనాల సంస్థ సంయుక్త మిషన్ నిస్సార్ ప్రయోగం కాసేపట్ల జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 5 గంటల 40 నిమిషాలకు ప్రయోగించనున్నారు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిస్సార్ శాటిలైట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. 2393 కేజీల నిస్సార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించాయి. ఈ ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలు అన్నిటినీ అధ్యయనం చేయనుంది నిస్సార్. భూమిని అణువణువును 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది నిస్సార్. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలన్నిటినీ అధ్యయనం చేయనుంది. నాసా భారత అంతరిక్ష పరిశోధనాల సంస్థల సంయుక్త మిషన్ నిస్సార్ ప్రయోగం మరి కాసేపట్లో జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లో నిస్సార్ ప్రయోగం జరగబోతోంది కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, అమెరికాకి సంబంధించిన నాసాతో పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కంబైన్డ్గా తొలి ప్రయోగాన్ని చేపట్టబోతుంది. దాదాపు 11,200 కోట్ల రూపాయల వ్యయంతో నిస్సార్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దాదాపు నిన్న మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుంచి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు 27 గంటల 30 నిమిషాలు, అంటే దాదాపు 27 గంటల 30 నిమిషాల సుదీర్ఘ కౌంట్డౌన్ అనంతరం కాసేపట్లో రాకెట్ లాంచింగ్ జరగబోతోంది. ఇది జిఎస్ఎల్వి F-16 ద్వారా ఈ ప్రయోగం జరగబోతుంది. అయితే ఇది ప్రధానంగా భూ ఉపరితలం పైన జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో, అగ్ని ప్రమాదాలు కావచ్చు, అలాగే భూకంపాలు, సునామీలు, వీటన్నిటికీ సంబంధించి ఏవైతే సమాచారాన్ని అంతటినీ కూడా 12 రోజులకు ఒకసారి భూమిపై జరిగే చిన్న మార్పులను కూడా పసిగట్టి శాస్త్రవేత్తలకు పంపడమే నిస్సార్ యొక్క ప్రధాన లక్ష్యం. సో దీన్ని నాసా అలాగే ఇస్రో కలిపి రెండు సంయుక్తంగా భారీ వ్యయంతో చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడ్డారు. దాదాపు నిన్నటి నుంచి కూడా నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు అలాగే ఇస్రోకు సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. నిన్న ఇస్రో చైర్మన్ వీర నారాయణ కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలాగే సులూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరుని కూడా దర్శించుకున్న తర్వాత ఈ ప్రయోగం పైన చాలా కాన్ఫిడెంట్ గా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఏదైతే భూమి నుంచి దాదాపు 743 కిలోమీటర్ల పైకి వెళ్లిన తర్వాత కక్షలోకి ప్రవేశపెట్టడానికి దాదాపు 18 నిమిషాల సమయం పడుతుంది. 18 నిమిషాల సమయం 3 దశల్లో జరుగుతుందని చెప్పి కూడా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా దాదాపు జిఎస్ఎల్వి F-16 సిరీస్ లో, మార్క్ సిరీస్ లో ఇది దాదాపు ఇందులో ప్రయోగం. అలాగే దాంతోపాటు ఈ ఇస్రో నుంచి 102వ ప్రయోగంగా కూడా మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనివల్ల భూ ఉపరితలంపై జరిగే ప్రతి చిన్న మార్పును కూడా క్యాప్చర్ చేయడంతో పాటు శాస్త్రవేత్తలకు పంపడం భవిష్యత్ తరాలకు ఉపయోగపడడానికి ఇది చాలా ఉపయోగపడే పరిస్థితి. అయితే ఈ డేటా ఏదైతే ఉందో, నిస్సార్ ద్వారా వచ్చే డేటాని తీసుకునేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా.